హాయ్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే 3 వీక్స్ బ్యాక్ ఫ్రైడే రోజు నాకు ఒక కాల్ వచ్చింది. నేను ఆఫ్టర్ డ్యూటీ అయిపోయాక టెంపరవరీ వెళ్తుంటా. సో పబ్స్ దగ్గర నాకు కాల్స్ వస్తాయి. ఒక ట్రిప్కి 1500 1600 అట్లా ఇస్తారు. సో నాకు ఒక ఫోన్ వచ్చింది, అన్న ఇట్లా బ్రాడ్వే దగ్గర పికప్ చేసుకొని పటాన్ చెరువులో డ్రాప్ చేయాలి. సరే అని నేను వెళ్ళి నేను ఫోన్ చేశాను. అవతల వాళ్ళు నాకేం చెప్పారంటే 11 కల్లా మీరు మమ్మల్ని డ్రాప్ చేయాలా అన్నారు. సరే అండి అన్నా. సరే నేను వెళ్ళి 10-10:20 కల్లా అక్కడ వెయిట్ చేస్తే 10:30 అయింది, 11 అయింది, 12 అయింది, 1 అయింది, 1:30, 2 వరకు వెయిట్ చేస్తే మీరు కాల్ ఆన్సర్ చేయకుండా లాస్ట్ కాల్ ఆన్సర్ చేసి ఇదిగోండి వస్తున్నామన్నారు. సరే అని 2:30 2:45 మళ్ళీ ఫోన్ చేస్తే మీరు ఫోన్ ఆన్సర్ చేయలే. ఈలో బయట సెక్యూరిటీ వచ్చి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అంటే, అన్న ఇక్కడ నాకు టెంపరవరీ రమ్మన్నారన్న, అందుకు నేను వచ్చాను అంటే పబ్బు క్లోజ్ అయింది బ్రదర్, లోపల ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారు అని చెప్పారు. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తే ఇదిగో మేము బయటకు వచ్చాము వస్తున్నాము అన్నారు. సరే అని నేను వెయిట్ చేశాను. ఆల్మోస్ట్ 3 వరకు వెయిట్ చేశాను. 3 వరకు వెయిట్ చేసి మళ్ళీ కాల్ చేసి ఇంకా కాల్ ఆన్సర్ చేయలే. కాల్ ఆన్సర్ చేయకపోయాక కనీసం అంటే 18 సార్లు 19 సార్లు ఫోన్ చేశాను. ఫోన్ చేసి మీరు ఆన్సర్ చేయలే. సరే అని మళ్ళీ నేను రూమ్కి వెళ్ళేటప్పుడు కాల్ బ్యాక్ వచ్చింది. 3:20కి వచ్చింది కాల్ బ్యాక్. ఎర్లీ మార్నింగ్ 3:20కి వస్తే మేడం మీరు రమ్మన్నారు, మీరు కాల్ ఆన్సర్ చేయట్లేదు ఏంటి మేడం అంటే, ఎవరండి మీరు ఫోన్ చేస్తున్నారు, తను పనుకుంది, తను వచ్చి చాలాసేపు అయింది అంటే, మేడం నేను డ్రైవర్ని ఇట్లా నన్ను రమ్మన్నారు అని చెప్తే, లేదండి తను పనుకుంది మార్నింగ్ కాల్ చేయండి అన్నారు. సరే మార్నింగ్ కాల్ చేశాక మేడం ఇట్లా రమ్మన్నారు, మీరే వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా మేడం, నేను అప్పటికే ఒక బుకింగ్ క్యాన్సిల్ చేసుకొని మీ దగ్గర నిలబడ్డానంటే, నేను మీకు ఈవినింగ్ లోపు డబ్బులు వేస్తానండి, హాఫ్ అమౌంట్ వేస్తాను, ఫుల్ అమౌంట్ వేయను అన్నారు. ఓనీ ఈవినింగ్ చేయలే, నేను నెక్స్ట్ డే చేశాను, సండే చేస్తే మీరు ఏమన్నారు, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు, ఒకసారి ఫోన్ చేసామంటే మర్యాదగా ఉండదు, నేను కంప్లైంట్ ఇస్తాను నీ మీద అంటే, ఏమని కంప్లైంట్ ఇస్తారు నా మీద, మీరే రమ్మన్నారు, మీరే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డ్రైవర్ని చూసుకోవడం చేతగానప్పుడు డ్రైవర్ని ఎందుకు పిలవాలా? మాకై మేమేం ఫోన్ చేసి అమ్మ మాకు పిలుచుకోండి, మాకు డ్యూటీలు చెప్పండి అని మేమేం అడుక్కోలేదు కదా. మీకై మీరే ఫోన్ చేసి డ్రైవర్ కావాలని చెప్తేనే కదా మేము వచ్చింది. మళ్ళీ మీరేమంటారు, మాకు సీనియర్ డ్రైవర్ కావాలంటారు. సీనియర్ డ్రైవర్ వచ్చినప్పుడు సీనియర్ డ్రైవర్తో ఎలా బిహేవ్ చేయాలా ఇవే నేర్పుతారా మీ తల్లిదండ్రులు? సంస్కారం తెలీదా మీకు? సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎదుటివాడిని ఎంత గౌరవించాలని. సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు కదా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జీవితంలో మనిషిలా చూడండి. మీకై మీరు పిలిచినందుకే మేము వచ్చాం, మాకుగా మేము వచ్చి ఏం చేయాలి. మళ్ళీ మీరే బెదిరిస్తారు, ఏమైనా కంప్లైంట్ ఇస్తామని. ఏమని ఇస్తారు ఇవ్వండి, నేను మీకు ఎన్నిసార్లు కాల్ చేశాను, నా దగ్గర కాల్ లిస్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిని గౌరవించడం నేర్చుకోండి. డబ్బు ఉంది కదా అని అవతలని అవహేళనగా చిన్న చూపుగా మాట్లాడితే ఎల్లకాలం ఎవరికి డబ్బు శాశ్వతం కాదు. ఒకరోజు మీరు తక్కువ అవ్వచ్చు, ఒకరోజు మేము పెద్దగా అవ్వచ్చు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఇవి తెలుసుకొని మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ ఇస్తా అంటే పోయి ఇచ్చుకోండి, మాకు కూడా తెలుసు ఏం చేయాలనేది.